యేసు ప్రభువాని కొంతమంది మతోన్మాదులు ట్రోల్ చేస్తూ అవమానపరుస్తున్నారు. శిలువ మీద చనిపోయిన వాడు మీకు దేవుడేంటి? ఆయన బుద్ధుడి దగ్గర ఎజ్జలు నేర్చుకున్నాడు, లేక ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి అక్ర సంబంధం ఉన్నది, మరియా రోమతో పోతే యేసు ప్రభు పుట్టాడని ఆయన్ని ట్రోల్ చేస్తూ ఒక పిక్చర్ సినిమా తీసి ఆయన గురించి ఎన్నో అపోహపు మాటలు కల్పించి ఆయన్ని అవమానపరుస్తున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే, మేము ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఆయన్ని ఎంత అవమానపరిచినా మాకేమీ జరుగుతా లేదు, మాకు దేశం మీద అధికారం ఉంది, మేము ఏం చేసినా అది చెల్లుద్ది వారు మనసులో అనుకుంటున్నారు. కొంతమంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, మన దేవుడు వాళ్ళని శిక్షించలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే వారిని దేవుడు ఎందుకు శిక్షిస్తలేదు అని ప్రతి క్రైస్తవులకు కూడా కోపం వస్తుంది. దేవుడు మానవుల్లాగా ఇప్పుడు కూడా తొందరపడడు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఎగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు రాజు దేవుని అన్న మాటలకు దేవుడు వెంటనే ఆ రాజును సంహరించాలి. కానీ దేవుడక్కడ 10 అద్భుతములు చేసి ఆ ప్రజలను తీసుకొచ్చాడు. ఆ రాజు సైన్యమంతా దేవుని ఉగ్రతకు సముద్రంలో మునిగిపోయారు. అలాగే బైబిల్లో పౌలు క్రైస్తవుల్ని వేధించేవాడు, కఠినంగా శిక్షించేవాడు. ఆ సౌలుని దేవుడు సంహరించాలి. సౌలు పౌలుగా మారి దేవునికి హతసాక్షిగా మరణించాడు. దేవుడు దుష్టుల గురించి ఏం చెప్తున్నాడంటే, ప్రకటన 22:11 అన్యాయం చేయువాడు ఇకను అన్యాయము చేయనమ్ము, అపవిత్రుడైన వాడు ఇకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ ప్రవచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, వారు పాపం చేసిన వారు చేయనివ్వండి, అన్యాయం చేసిన వాడిని అన్యాయం చేయనివ్వండి, అక్రమం చేసిన వాడికి అక్రమం చేయనివ్వండి, అవమానం పరిచి వారిని అవమానపరచనివ్వండి. దేవుడు దానికి టైం ఉందని చెప్తున్నాడు, తనకు సమయం ఉందని దేవుడు వారికి హెచ్చరిస్తున్నాడు. దేవుణ్ణి హేళన చేసి అవమానపరిచి వారితో ఏం చెప్తున్నాడంటే, దేవుడు గలతీలకు 6:7 మోసపోకుడు, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషులు ఏమి విత్తును ఆ పంటే కోయును. ఈ మాటకి అర్థం ఏంటంటే, నన్ను ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది తిట్టుకున్నా, నన్ను ఎంతమంది స్ట్రోల్ చేసినా నేను బాధపడను, నేను అవమానం పడను. కానీ మీ అందరికీ తీర్పు తీర్చే ఒక సమయం ఉంది. ఆ తీర్పు నుండి ఏ మానవుడు తప్పించజాలడు. ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడెను. ఆ గ్రంథములు యందున్న రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ జీవ గ్రంథములో పేరు లేని ఎడల వాడు రెండో మరణానికి వెళ్తాడని దేవుడు చెప్తున్నాడు. మరియు దేవుడు ఏమంటున్నాడంటే, మత్తయి 10:28 మరియు ఆత్మను చంపనేరక శరీరమునే సంపువానికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. దీనికి అర్థం ఏంటంటే, ఈ శరీరాన్ని చంపువాడికి మీరు భయపడవద్దు, ఈ శరీరాన్ని ఆత్మను కూడా నరకములో వెయ్యవానికి భయపడమన్నాడు దేవుడు. అలాగే బైబిల్లో మనం చూస్తే యేసు గురించి చాలా మంది హతసాక్షిగా మరణించారు. పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, అలాగే శిశువులందరినీ కూడా కొంతమంది మతోన్మాదులు వారిని ఘోరాతి అతి ఘోరంగా వారిని చంపివేయడం జరిగింది. ఆ 12 మంది అపోస్తుల్లో కూడా ఎవరు కూడా ఆ మరణానికి భయపడలేదు. యోహానుని వారు హింసలు పెట్టి చంపుదామనుకున్నా వారి వల్ల కాకపోయింది. ఆయన్ని తిట్టిన వారైనా, కొట్టిన వారైనా, ఆయన్ని స్ట్రోల్ చేసిన వారైనా ఈ తీర్పు నుండి తప్పించుకోలేరు. ప్రకటన 20:14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు వేయబడును. ఈ అగ్నిగుండము రెండో మరణం. మనము దీంట్లో తెలుసుకున్నది ఏంటంటే, దేవుడు ఎక్కిరింపబడడు. దేనికైనా ఒక సమయం, ఒక టైం ఉంటుంది. ఇత్తనములు చల్లడానికి ఒక సమయం ఉంటుంది. ఆ ఇత్తనం పెరిగి మొక్క అవడానికి ఒక సమయం ఉంటుంది. ఓడ్చడానికి, మొక్క వేయడానికి ఒక సమయం ఉంటుంది. దాన్ని కొయ్యడానికి ఒక సమయం ఉంటుంది. ఆ కోసిన విత్తనములు నూర్చడానికి ఒక సమయం ఉంటుంది. విత్తనం వేసినట్టునే కోత కొయ్యలేము కదా. ఈ మాటకి అర్థం ఏంటంటే, దేవుణ్ణి దూషిస్తున్నాము, స్ట్రోల్ చేస్తున్నాము, మాకేమీ జరగడం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. దానికి ఒక సమయం ఉంది, మర్చిపోకు.